పుస్తకం పట్టుకోవాలేమో చేస్తున్నారు. నేను పుస్తకం ఏది ఎవరి కోసం మీటింగ్? మోహన్ బాబు గారు రండి. హరి అన్న నాకు కూడా కళ వచ్చింది కదా ఆర్కే తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. ఓపెన్ చేయండి. తీసుకొచ్చాను 100. చాలా బందోబస్తు లోపల ఇంకోటి ఉంది. డైరెక్ట్ ప్రింటర్ దగ్గర నుండి తీసుకొచ్చిన కాపీ. డైరెక్ట్ ప్రింటర్ దగ్గర నుండి అలాగే తీసుకొచ్చేసాను. కష్టమేది చాలా బందోబస్తు చేశారు. మీకు అసలు పుస్తకం ఇది నా ఫస్ట్ బుక్ సార్. 16లో అప్పుడు నానీలో సార్. అది బంగారు కత్తిరి కాదుగా. కూడా లేదు. అందరం ఇండియా రేట్ ఈ సాహిత్య అకాడమీది అది ఇక్కడ ఉంది సార్. మీరు తీస్తారంటే నేను పెంచగొట్టించేవాడిని. లేదు సార్, ఇలా చూడడం మిమ్మల్ని కొత్తగా ఉంది. బాగుంది. అమెరికాలో ఉన్నాను అనుకుంటా. సరే చల్లోకి వచ్చానండి. నాని తీస్తున్నావా? భంగిమలో వస్తాయా? ఆకాశంలో ఎగిరినట్టు. బెస్ట్ ఆఫ్ లక్. ఇన్నోవేషన్ విత్ థ్యాంక్స్. 100 కాపీస్ అక్కడ 103లో ఉన్నారని చెప్పారు. ఇక్కడ చూస్తా పోదంటే ఇక్కడ కనబడ్డారు వీళ్ళంతా. ఒకటి చదువుతానే తప్పకుండా సార్. మేము లాస్ట్ మంత్ అక్టోబర్ లో అన్నం ముందు కూర్చున్నాను, మెతుకు మెతుకున అమ్మ ప్రేమ కనిపించింది. ఈ రోజు చదవండి, అట్లా బాగుంటది కదా. ప్లాన్ చేసే గాయం అతనికైతే బాధ నాకెందుకు, స్నేహం అంటే అదే మరి. ఆమె రాజభోగాలు అనుభవిస్తుంది. వయస్సు 6 సంవత్సరాలే. ఇదొక్కటి చదవండి. చాలా రోజుల తర్వాత అతడి నుండి ఫోన్. ఏదో అవసరం పడ్డట్టుంది. ఇంట్లో దొంగలు పడ్డారు, నా పేదరికాన్ని దోచుకుపోతే బాగుండు. బాగుంది. అల్లరి చేస్తున్నారని పిల్లల్ని తిట్టా, నిశ్శబ్దం నన్ను భయపెడుతోంది. జీసస్ మళ్ళీ జన్మించకు, ఈ మనుషుల పాపాన్ని మోయలేవు. జీసస్ మళ్ళీ అది రాసింది పంపించండి నాకు. మౌనంగా కూర్చోలేదు మిత్రమా, నాలోనే మాట్లాడుకుంటున్నా. ఉన్నాయి కదా. థ్యాంక్ యూ అన్న. అరచేతులను ముద్దాడుతున్నాడు పారను పట్టుకొని పవిత్రమైనందుకు. బయలుదేరిన సార్. థ్యాంక్ యూ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్ ఈ దండకడి నా దగ్గర ఉందనుకుంటా. సత్యబాబు గారు థ్యాంక్స్ చెప్పండి. మాట్లాడదాం అనుకున్నా, బట్
కుదరలేదు. చాలా ఇష్టం సార్ మీ వ్యాసాలు నాకైతే. తీసుకుంటాను సార్ తర్వాత తీసుకుంటాను. ఓకే సార్, ఓకే సార్. యాక్చువల్గా మీరు లేట్ అవుతుంది కదా సార్, నాకేమో సార్ ఏమో కంగారు పడుతున్నామని మేము అనుకుని ఇలా కాదని సత్యబాబు గారికి చెప్పాం. వాళ్ళు మాకు బుక్ కావాలి అనుకని వెంటనే ఆయన కర్షకు ఫోన్ చేసి నాకు 1 డేలో ప్రింట్ కావాలన్నారు. ఆయన వెంటనే సత్యబాబు గారు ఒకసారి థ్యాంక్ యూ అన్న. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ అసలు ఈ రోజు ఈ బుక్ రాకపోతే ఈ రోజు ఇప్పటికి మేము పిలవడానికి కుదరలేకపోయింది. అనలేకపోతే అసలు కుదిరేదే కాదు. సో థ్యాంక్ యూ సార్. అన్న థ్యాంక్ యూ అన్న మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీట్ లో మన అక్టోబర్ మీట్ లో ఫస్ట్ టైం మాధవ్ యాక్చువల్ గా మాధవ్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. మాధవ్ నువ్వు కూడా రావా? మాధవ్ చదివి మనం బుక్ చేద్దాము అనగానే డబ్బులు అవేం ఆలోచించలేదు, అసలు కుదురుతుందా లేదా అని భయపడ్డా ఫస్ట్. తర్వాత మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి అవన్నీ మాట్లాడిన తర్వాత లేదు మనం వేద్దామా అనిపించింది మిమ్మల్ని చూసిన తర్వాత. అప్పుడు ఫిక్స్ అయిపోయాం ఇంకా సరే డబ్బుల సంగతి తర్వాత అవన్నీ అని. ఆ టైంలో మొత్తం మేమే చదివి అందరికి నచ్చి కవనమాలికి చెప్పి డిపిటి చేయించుకొని అన్ని చేసుకున్నాము. వేరే ప్రింటర్స్కి ఇచ్చాము. ప్రింటర్స్ వల్ల లేట్ అవుతుంది చాలా, అంటే మిగతా చాలా పెద్ద పుస్తకాలు ఉండడం వల్ల. ఆ టైంలో మాకు టెన్షన్ వచ్చింది లిటరల్గా, ఏం చేయాలి అర్థం కాని టైంలో సత్యబాబు గారికి చెప్పాము. సత్యబాబు గారు మీరు రండి సార్, మీరు లేకపోతే ఈరోజు అసలు బుక్ వచ్చేదే కాదు, రండి మీరే ఇంపార్టెంట్. సత్యబాబు గారికి చెప్పుకొని సార్ ఇలా పరిస్థితి మాకు పుస్తకం కావాలంటే నేను మాట్లాడతా అని చెప్పి ఆయన మాట్లాడి 2 నిమిషాల్లో తీసుకొచ్చారు. ఈ మొత్తంలో మాకు ఇప్పటికిప్పుడు డబ్బులు రావు కాబట్టి మొత్తం మా ఫైనాన్సర్ తెలుగు తొనకలు సంవరణ ఈ ప్రూఫ్ రీడింగ్ మేము చదివినప్పుడు మేము చదవడం వేరు, మిగతా వాళ్ళు చదివి మాకు ఇనీషియల్ రీడర్ వాడు కావాలి. దానికి సాయి కుమార్ తను చదివి చాలా బాగుంది, నేనే పబ్లిసిటీ చేస్తా దానికి కావాలంటే అని చెప్పి రేపే రీల్ పెడతా అన్నాడు. సో ఇది మా టీము. నాకేం మాట్లాడాలనిపి ఏం మాట్లాడాలో తెలియట్లా నాకు చాలా అది. సో మనం థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. సో మీకు ఎలా అనిపించింది? మాట్లాడే ఇది నా ఫస్ట్ బిడ్డ, ఇంకా అమ్మతో సమానం కూడా నాకు. ఎందుకంటే దీన్ని ఆవిష్కరణ చేయలేదు, ఇప్పుడే చేస్తున్నాం. ఒక సభలో ఒక బడిలో పిల్లల మధ్యన సభ జరుగుతుంటే అమ్మ నేను ఈ బుక్ చూపించాను అంతే. ఇది నాని ఇలా ఏదో అనేది నాకు సంబంధం లేదు, ఇది నా బుక్, ఇది నా వాక్యం. కథ గొప్పదా కవిత్వం గొప్పదా అని అనుకుంటాం కదా, నిజానికి అన్నిటికంటే వాక్యం గొప్పది. అది ఇందులో నా జీవితానికి సంబంధించిన మూలాలు ఉన్నవి. చాలామంది ఏ సభకు పోయినా కూడా ఇంట్లో దొంగలు పడ్డారు, నా పేదరికాన్ని దోచుకుపోతే బాగుండు అని నాని చదివి ఎంతోమంది నన్ను ప్రోత్సహించారు. ఈ నానీలు కొంతమంది చదివి చాలామంది సంతోషపడ్డారు. ఆ ధైర్యం నా లోపల ఉన్నది. మళ్ళా ఇన్ని రోజుల తర్వాత నాకు చూసుకుంటుంటే నేను ఈ బుక్ను ఆవిష్కరణ చేయడానికి మా మండలం పోయి నేను ఎంత ఇబ్బంది పడ్డానో అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఇంత గొప్ప జ్ఞాపకాన్ని ఇచ్చిన ఆదిత్య అన్నకు, కవనమాల అన్నకు, దండి అన్నకు, ముఖ్యంగా తెలుగు కలెక్టివ్స్ వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఇది నాకు ఒక అమ్మ లాంటిది. మళ్ళా నేను అమ్మను నా చేతిలో పెడుతుండ్రు మీరు అందరు కలిసి అని
నాకు అనిపిస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా. నేను ఏ చిన్న పని కూడా చూసుకోలేదు, మొత్తం కూడా అన్నోళ్ళే చూసుకుర్రు, అన్నోళ్ళే బాధ్యత తీసుకుర్రు. మీ అందరికి కూడా 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా నా గుండె పువ్వును మీ అందరి ముందర పెడుతున్నా. థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పుడు